నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్లో వాయిలెన్స్ని మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా అది పూర్తిగా ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళింది అంటే పూర్తిగా అక్కడ మారణహోమం సృష్టిస్తున్నారా అక్కడి వాళ్ళు లోకల్స్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అండ్ మనం ఎప్పటికప్పుడు నేషనలిస్ట్ హబ్ ఛానల్ కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు డిబేట్స్ రూపంలో కూడా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈరోజు బంగ్లాదేశ్కి సంబంధించి నిజంగా వంగదేశంలో ముసుగు దొంగలు వీరేనా అనే టైటిల్ తోటి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎందుకు ముసుగు దొంగలు అంటున్నాము అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఖలీదా జియా అనే బేగం ఆవిడ అంటే ఇదివరకు బంగ్లాదేశ్కి ప్రధానిగా చేసింది, 3 సార్లు ప్రధానిగా బంగ్లాదేశ్ చేసింది, మొదటి మహిళా ప్రధానిగా కూడా తాను సర్వ్ చేసింది బంగ్లాదేశ్కి. అయితే ఆవిడ మరి ఎందుకు ముసుగు దొంగలా మనం చిత్రీకరించాల్సిన పరిస్థితి వస్తోంది అనేది మనం ఈ డిబేట్లో తెలుసుకుందాం. దీనికి తోడు ప్రస్తుతం మొహమ్మద్ యూనుస్ తాను ప్రైమ్ మినిస్టర్గా పదవి స్వీకారం చేశారు. సో మొహమ్మద్ యూనుస్ అనే వ్యక్తి ఎవరు? తాను నోబెల్ ప్రైజ్ గ్రహీత అని మనకు తెలుస్తున్నప్పటికీ కూడా బట్ ఇంటర్నల్గా అతను ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి అండ్ అతనికి నోబెల్ ప్రైజ్ రావడానికి గల కారణాలేంటి అండ్ అతను భారత్ వైపు ఏ విధంగా అతని దృష్టి ఉంది అనేది కూడా ఇక్కడ మనకు ముఖ్యమవుతోంది. మరోవైపు ఖలీదా జియా మాజీ ప్రధాని బంగ్లాదేశ్కి, ఆవిడ పెద్ద కుమారుడు తారిక్ రెహమాన్ అతను ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. మరికొన్ని గంటల్లో బంగ్లాదేశ్కి వచ్చే ప్రయత్నంలో అతను ఉన్నాడు. అయితే నిజానికి మనం ఈ డిబేట్లో మాట్లాడుకుందాం ఏమిటి అంటే ఈ రెజిమ్ చేంజ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో సడన్గా షేక్ హసీనా రిజైన్ చేసి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కొత్త పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీగా తాను ఉన్న పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో భాగంగా దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ లండన్లో పడింది అనేది కూడా ఒక మాట వినబడుతోంది. అసలు ఈ ముగ్గురు ఎవరు? ఆ తర్వాత స్టూడెంట్ యాక్టివిస్ట్ కూడా ఉన్నాడు. సో అతను ఎవరు? స్టూడెంట్ లీడర్ నాహిద్ ఇస్లాం, అతని పేరు కూడా ఇప్పుడు కొత్తగా వినబడుతోంది. సో వీళ్ళంతా ఎవరు? బంగ్లాదేశ్ని ఏం చేయడానికి వచ్చారు? షేక్ హసీనాకు వీళ్ళందుకు బద్ధశత్రువులుగా ఉన్నారు ఇప్పటి వరకు. అండ్ ఈరోజు వీళ్ళు అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుంది? అండ్ షేక్ హసీనా ఖచ్చితంగా వెనక్కి రావాలి, శిక్షలు ఖచ్చితంగా అమలు పరిస్తే ఆ శిక్షలు అనుభవించాలి అని కూడా కొంత మాట వినబడుతోంది. అది ఏమిటి? మరి మరోవైపు భారత్తో ఎటువంటి సంబంధాలు ఉండబోతున్నాయి బంగ్లాదేశ్కి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత? అండ్ అక్కడ ఎన్నికలకు కూడా సమాయత్తమయ్యే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. సో పార్లమెంట్ రద్దయింది. మరి భారత్తో సత్సంబంధాలు ఉంటాయా లేకపోతే ఎటువంటి సంబంధాలు ఉంటాయి? ఈ ముగ్గురు కూడా భారత్కు ప్రమాదకరమా లేకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత్తో ఏమైనా స్నేహం చేస్తారా? లేకపోతే వీళ్ళ వెనక ఈ ముసుగు వెనక ఏ దేశాలు ఉన్నాయి? అమెరికా ఉందా, చైనా ఉందా, పాకిస్తాన్ ఉందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ నేత అభిషేక్ జగన్ గారు. అభిషేక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు ఉన్నారు. సురేష్ కొచ్చెటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చెప్పండి. సురేష్ కొచ్చెటిల్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకోవాలి? తర్వాత మొహమ్మద్ యూనుస్ పేరు ఎక్కువగా వినబడ్డం, దాంతో భారత్తో ఎలా ఉంటాయి సంబంధ బాంధవ్యాలు అంటూ మనం మాట్లాడుకోవడం ఇదంతా కూడా జరుగుతోంది. సో ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడిన ముగ్గురు కూడా ఎటువంటి వ్యక్తులు? బంగ్లాదేశ్ని వాళ్ళు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వంలోకి వస్తున్నారు అండ్ భారత్తో ఎటువంటి సంబంధాలు ఉంటాయనే విషయంలో సో ఒక ఇంట్రడక్టరీ పార్ట్గా ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు? బంగ్లాదేశ్ సిచ్యువేషన్ అయితే ఘోరం ఉందండి. ఎందుకంటే ఈ యూనిస్ అనే ఆయనకి ఎకానమీ నడిపితే కొంచెం బ్యాంక్ నడిపించారు అంతేగాని ఒక దేశం నడిపించడానికి ఆయనతో కాదు. దేశం నడిపించడం అంటే అది ఇంకొక ఫీల్డ్, అది దానికి దీనికి సంబంధం లేదు అసలు. అక్కడ బేసిక్లీ ఆర్మీ వాళ్ళు వచ్చారు. ఆర్మీ వెనక యుఎస్ఏ ఉన్నారు. యుఎస్ఏ సిఐఏ వాళ్ళు చేపించారు. ఎందుకంటే ఇవాళే షేక్ హసీనాకి వీసా రిజెక్ట్ చేశారు యుఎస్ వాళ్ళు. ఎందుకు రిజెక్ట్ చేస్తారండి? మనకు గుర్తుండాలి, మన దేశంలో మన ప్రధానమంత్రిగా ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 2002 కలాపం దాని పేరు పెట్టేసి రైట్స్ పేరు పెట్టి ఆయనకు వీసా ఇవ్వలేదు. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది చూడండి బంగ్లాదేశ్. ఇది మొత్తం చేపించింది సిఐఏ అని అందరు తెలుసు, దాంట్లో డౌటే లేదు. ఎవరికి 100% అది అందరు క్లారిటీ ఉంది. అమెరికాకి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ నేపాల్తో మొదలు పెట్టారండి. నేపాల్లో ఆ రాజ్ కుమార్ కి డబ్బులు ఇచ్చేసి వాడికి డ్రగ్స్ ఇచ్చేసి మొత్తం ఫ్యామిలీని చంపేశారు. దాని తర్వాత అనుకుందు మయన్మార్కి వచ్చారు. మయన్మార్ లో ఆంగ్ సాన్ సూచీని పక్కన పెట్టేసి అక్కడ మిలిటరీ రూల్ తీసుకొచ్చారు. శ్రీలంకకి వెళ్ళారు. శ్రీలంకలో సేమ్ పని చేశారు. అక్కడ ప్రో చైనా ఉన్న గవర్నమెంట్, యాంటీ చైనా ఉన్న అక్కడ ఇద్దరు కొట్టుకున్నారు. లాస్ట్ శ్రీలంక కూడా రోడ్డు మీకు వచ్చేసింది.
దాన్ని చూస్తే ఇది ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు మన శ్రీలంక తర్వాత పాకిస్తాన్కి వద్దాం. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కి ఏమైందండి? అదే పరిస్థితి ఇమ్రాన్ ఖాన్కి వచ్చింది. అవును. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆయన కూడా రోడ్ మీదకి వచ్చేసాడు, ఆయన జైల్లో ఉన్నాడు. ఇటు ఎక్కడ చూసినా కానీ అమెరికా ఎక్కడ వెళ్ళినా అక్కడ మొత్తం సత్యనాశ చేసి సర్వనాశనం చేసేస్తుంది. అది ఇరాక్ ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు, సొమాలియా ఉండొచ్చు, సుడాన్ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ అమెరికా ఎక్కడ వెళ్ళిందో అక్కడ డౌట్ ఫినిష్డ్. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది అన్న. సో డెఫినెట్ గా దీనికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ ఏంటి. మనం దగ్గర కొంతమంది యూట్యూబర్లు ధ్రువరాతి లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ లో హ్యాపీనెస్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంది అన్నారు. చూస్తున్నాం కదా ఏం హ్యాపీనెస్ ఉందని అక్కడ. అవునవును. బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ చూడండి ఎక్కడ ఉంది. ఇప్పుడు చూడండి వాళ్ళు తినడానికి తిండి ఉండదు వాళ్ళ దగ్గర. బేసిక్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ పప్పెట్ గవర్నమెంట్ ని పెట్టుకుంటారు. ఓకే. ఈ యూనిస్ కానివ్వండి, ఎవరైనా ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చే వాళ్ళందరూ మనకు తెలుసు ఎట్లా వస్తుంది వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అని మన అందరికి తెలుసు. కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట స్వీడిష్ కమిటీ. సో ఇది మ్యాక్సెస్ అవార్డు కానివ్వండి, నోబెల్ ప్రైజ్ అంతా ఇచ్చేది ఒక పద్ధతి ప్రకారం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దాని మీద డాన్స్ చేసేటోళ్ళకి ఇస్తారనమాట. అరుంధతి రాయ్, అరవింద్ కేజ్రీవాల్, మ్యాక్సెస్ అవార్డు విన్నర్స్, వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళ తర్వాత వీళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే యాంటీ మోదీ, యాంటీ హిందూగా తయారైతారు. అదే జరిగింది కూడా. మీరు ఎవరినైనా చూడండి. సో ఈ పరిస్థితికి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా తయారైపోతుంది, లేకపోతే అడుక్కో తినడానికి పరిస్థితికి వచ్చేస్తుంది. చూడండి 6 నెలల్లో బంగ్లాదేశ్ రోడ్డు మీద ఉంటారు, మళ్ళీ ప్రొటెస్ట్ నడుస్తుంది, మళ్ళీ ఫైరింగ్ నడుస్తుంది, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తారు. ఈ ఆర్మీ వాళ్ళు ఇప్పుడేమో మేము డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు, ఒకసారి వాళ్ళ చేతిలో రూల్ వచ్చేసిందంటే వాళ్ళు పోనీయరు. వాళ్ళు ఇప్పుడు బేసిక్లీ యుఎస్ ఏం చెప్తారో అదే వింటారు. మొహమ్మద్ యూనిస్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఖలీదా జియా దానికన్నా పెద్ద ప్రాబ్లం. ఖలీదా జియా తీసుకురారు వాళ్ళు, మొహమ్మద్ యూనిస్ ని పెట్టుకుంటారు. ఆయన ఎన్ని రోజులు నడిపిస్తారో చూద్దాం. ఆయన కాకుండా ఆయన మళ్ళీ పడేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్త ఏమైనా తీసుకొస్తారు. ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఈ గేమ్. చూడండి ఇది ఎక్కడ ఆగదు. బంగ్లాదేశ్ బేసిక్లీ బ్యాంకరప్ట్ ఆఫ్ ఐడియాస్, బ్యాంకరప్ట్ ఆఫ్ మనీ, బ్యాంకరప్ట్ విత్ ఈవెన్ వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ ఏం లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర. పెట్రోలియం కూడా చూడండి, ఇప్పుడు భారతదేశం మెల్లమెల్లగా బే ఆఫ్ బెంగాల్ బ్లాకేడ్ మొదలు పెడితే బంగ్లాదేశ్ కంప్లీట్లీ విల్ కమ్ ఆన్ ఇట్స్ నీస్. అది ఇప్పుడు జరగబోతుంది డెఫినెట్ గా. ఎందుకంటే జమాయితే ఇస్లామీ వంటి పార్టీలు మన దేశంలో కూడా ఉన్నాయి. జమాయితే ఇస్లామీ అదే దాని అఫిలియేట్ బంగ్లాదేశ్ లో ఉందన్నమాట. వాళ్ళు టెర్రర్ గ్రూప్ అక్కడ. హసీనా డిక్లేర్డ్ టెర్రర్ గ్రూప్. వాళ్ళ లీడర్లు అందరూ జైలు వేసేసిందా. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఉండబోతుంది భారతదేశం మీద దాడులు మొదలవుతుంది. స్పెషలీ అలాంగ్ ద బంగ్లాదేశ్ బెంగాల్ కారిడోర్ లో మొదలవుతుంది. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సిఏ ఎందుకు తీసుకొచ్చాము. సిఏ తీసుకొచ్చిన ఎవరెవరు వ్యతిరేకించారు? అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ, పినరాయి విజయన్, వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఎందుకు? అక్కడి నుంచి వచ్చిన హిందువులకి ఎందుకు వేస్తున్నారు బంగ్లాదేశ్, అక్కడి నుంచి ముస్లింస్ కూడా ఇవ్వచ్చారు. సరే ఇప్పుడు ఏం చేద్దామండి, 1 కోటి మంది సుధేందు అధికారి చెప్పారంట. సువేందు అధికారి 1 కోటి మంది హిందువులు అక్కడి నుంచి రావడానికి రెడీ ఉన్నారు. 25% పాపులేషన్ ఉన్న 1947 లో హిందువులు ఇప్పుడు 7.5% ఉన్నారు బంగ్లాదేశ్. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడి నుంచి ముందుకు జరిగే దాంట్లో ఆ భారతదేశం కంప్లీట్ గా బంగ్లాదేశ్ ని బ్లాక్ చేసి పడేయాలి కంప్లీట్ గా. అది జరగాల్సింది. అది జరుగుతూనే బంగ్లాదేశ్ నేర్చుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది భారతదేశం అంటే ఏంటి అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే బ్లాక్ చేయడం అంటే ఏ విధంగా బ్లాక్ చేయాలని? ఎకనామిక్ బ్లాకేడ్ అండి. ఓకే. ఎకనామిక్, ఎందుకంటే బంగ్లాదేశ్ కి ఒక వైపు నుంచే యాక్సెస్ ఉంది, సీ నుంచి. వాళ్ళకి ల్యాండ్ యాక్సెస్ కావాలంటే భారతదేశం నుంచే ఉంది. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్, ఒకవైపు వెస్ట్ బెంగాల్, ఇంకోవైపు మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇంకా మిగతా స్టేట్స్. ఇది కాకుండా బంగ్లాదేశ్ కి సీ రూట్ ఉన్నది ఒకటే ఉంది. ఆ సీ రూట్ గిట్ట బ్లాక్ అయిపోయింది అనుకోండి, మన మైన్స్ ఏదైనా వేసి పెట్టేస్తే షిప్పులు రావు. మళ్ళీ వాళ్ళు రాకపోతే ఏం చేస్తారు? తీస్తా రివర్ ఏమో మమతా బెనర్జీ ముందే చెప్పేసింది, నేను తీస్తా రివర్ కట్ చేసేపోతున్నాను ఆమె ఆ రోజే చెప్పింది. దీనికన్నా ఇది గొడవలు మొదలయ్యే ముందే చెప్పింది. తీస్తా రివర్ కట్ చేస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు. వీళ్ళు మళ్ళీ ప్రాబ్లంలో పడతారు, నీళ్ళు ఉండదు వీళ్ళు. సో మెల్లమెల్లగా వి షుడ్ కైండ్ ఆఫ్ టైటన్. ఇప్పుడు పాకిస్తాన్ ఏ పరిస్థితికి వచ్చి చూడండి. పాకిస్తాన్కి ఏం తక్కువ ఉంది? పాకిస్తాన్ ల్యాండ్ రూట్లు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వైపు నుంచి ల్యాండ్ రూట్స్ ఉన్నాయి, వాళ్ళకి సీ రూట్ ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి, ఆట కోసం కొట్టుకుంటున్నారు. అట్లాంటి దేశమై మారిపోయినారు. అంటే మీరు అన్నట్లుగా సురేష్ కొచ్చేట్ల గారు, అంటే ఇప్పుడు ఏర్పాటయ్యే ప్రభుత్వం కొంత బంగ్లాదేశ్ యొక్క బాగోగుల కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఏమి ఉండదంటారా? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఓకే. బంగ్లాదేశ్కి ఏం చేయబోతున్నారు? ఒక రిలీజియస్ ఫండమెంటలిస్ట్ నేషన్ గా మారిపోయింది. ముందు కొంచెం సెక్యులర్ అని చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు అది వాళ్ళ దాంట్లో ఉన్న హిందూ కౌన్సిలర్ ని చెప్పారు. నేను ఆలోచించండి, ఏం సెక్యులర్స్ గురించి మాట్లాడతారండి?
మన దేశంలో ఉన్న మమతా బెనర్జీ గారు అడగల ఏం సెక్యులరిజం అంటే అది అక్కడ జరిగేది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఆన్సర్. వీ నీడ్ అన్ ఆన్సర్ ఫర్ ఆల్ దిస్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈజ్ అ ఫండమెంటలిస్ట్ నేషన్, దాంట్లో డౌట్ లేదు. దాన్ని మనం అరికట్టాలి. అండ్ వీ షుడ్ ఎన్ష్యూర్ ద డెవలప్మెంట్ అనేది భారతదేశం ఏం చెప్తుంది వాళ్ళు అదే వినాలి. వాళ్ళది ఉండకూడదు, వాళ్ళ ఓన్ వ్యూస్ ఉండకూడదు. సో మీరు ఇందాక అన్నారు మొహమ్మద్ యూనుస్ విషయంలో, సో నోబెల్ ప్రైజ్ సంపాదించుకోవడం అనేది అంటే అక్కడ ఎటువంటి కాన్స్పిరసీ ఉంటుంది, అంటే అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్మీకి ఒక డమ్మీ కావాలండి, యుఎస్కి ఒక డమ్మీ కావాలి. కొంచెం పవర్ఫుల్ పర్సన్ అయితే రేపటి పోరాపో అంటాడు. అది ఆపడానికి ఎవరైనా కావాలి కదా, వీళ్ళకి కావాల్సింది వీళ్ళే దొరికారు. మొహమ్మద్ యూనుస్ ఆయన ఏం చేస్తాడు పాప, ఒక బ్యాంక్ నడిపించాడు. ఆ బ్యాంక్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ దివాలా అయిపోయింది కంప్లీట్ గా. గ్రామీణ బ్యాంక్ ఎన్జిఓ లాగా పనిచేశాడు. ఎన్జిఓ దేశం నడపలేరండి ఇది ఎన్జిఓతో. ఎన్జిఓ అనేది ఇంకో కాన్సెప్ట్ అది. అది ఎవరో డబ్బులు ఇస్తాడు, మీరు ఖర్చు పెడుతుంది, అది కాదు కదా. దేశం నడిపేయడంటే అంత జోక్ కాదు. ఇది ఆర్మీకి ఒక డమ్మీ కావాలంటే, నాన్ పొలిటికల్, ఎక్కువ కాంట్రవర్షియల్ లేకుండా, ఏం చెప్తే సైన్ చేయాలంటే సైన్ చేసే మనిషి కావాలి. అట్లాంటి మనిషి దొరికాడు మొహమ్మద్ యూనిస్. కానీ ఆయన ఎన్ని రోజులు ఉంటాడో అది చూడాలి. నా ప్రిడిక్షన్ అయితే ఆయన 2-3 నెలలు కూడా ఉండాలి. దాని ముందు ఆయన తీసి పక్కన పడేస్తాం, కరేపాకు పడేస్తాం. అంటే యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్కి సంబంధించి సంఘం అంటే అటు స్టూడెంట్ లీడర్ నాహీద్ ఇస్లాం కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఇతన్ని యూనిస్ని ప్రపోజ్ చేశారు వీళ్ళంతా అని అంటున్నారు. సో ఒక వ్యక్తి చేసే పని కాదు, కానీ దాని వెనక ఎటువంటి శక్తి ఉంది అనుకోవాలి మనం? యుఎస్ దాని డౌట్ ఉందా? సిఏ నడిపిస్తున్నారండి ఇది. అక్కడ ముజీబుర్ రహమాన్ ఇంటికి తగలబెట్టారు, ముజీబుర్ రహమాన్ స్టాచ్యూ కొట్టారు. అంటే దే ఆర్ అగెయిన్స్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఖాలిదా జియా కానివ్వండి, అది షేక్ హసీనా కానీ, అది క్వశ్చన్ అది కాదు. బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ వైపు నుంచి అప్పుడు 71 వార్ తర్వాత సెపరేట్ చేసింది. ఆ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఫైట్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైంది గొడవ అంతా. సరే దాంట్లో చాలా అవకతవకలు ఉండే, అది ఇంకో మాట. కానీ కోర్టు అంతా కరెక్ట్ చేశారు కదా. కరెక్ట్ చేసిన తర్వాత అది కాదు, అప్పుడు కూడా వీళ్ళకి రెజ్యూమ్ మార్చాలని చెప్పేసి. సో ఇది ఇంకొక పాకిస్తాన్ లాగా తయారవుతుంది. మనం పాకిస్తాన్ లో కూడా చూసాం, ఒక సంవత్సరం ఒకడు ఉంటాడు, నెక్స్ట్ సంవత్సరం ఇంకోటి ఉంటాడు. ఆర్మీ నడిపిస్తుంది, ఆర్మీ ముందు ఒక డమ్మీని పెట్టుకుంటారు, ఆ డమ్మీతో నడిపించుకుంటారు. పాకిస్తాన్ లో జరిగే అదే బంగ్లాదేశ్ జరగదు. ఆ డమ్మీని మళ్ళీ జైల్లో వేస్తారు లాస్ట్ కి. అది అంతే, వాళ్ళు జైలు వేయడం అక్కర్లేదండి. వాడిని తీసేసి వాళ్ళని తుపాకీ చూపించి ప్లేన్ లెక్కించేసి బయట పంపించేస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.